లూకాసు సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 38 వచనాలు మనం అందరం కూడా కలిపి చదువుకుందాం. పేజీ సంఖ్య 49 నుండి 50. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊర్లో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియ, నేను పురుషుని ఎరుగని దానినే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియ, ఇదిగో, ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. మనం చదువుకున్న ఈ లేఖనంలో గబ్రియేలు అనే దేవదూత కన్యక అయిన మరియ దగ్గరికి దేవుని చేత పంపబడి ఆమెకు ఒక మాట ఇచ్చాడు. ఆమెకి ఈ సంఘటనలు నజరేతు అనే ఊర్లో జరిగినాయని 26వ వచనం మనకు తెలుపుతూ ఉన్నది. నజరేతు అనే ఊర్లో ఉన్న కన్యక యొద్దకు ఆ దూత వచ్చాడని ఉంది. 27వ వచనం. ఆ కన్యక పేరు మరియ అని ఉంది. ఆమెకి అప్పటికే దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడి ఉన్నది. అలాంటి పరిస్థితిలో ఉన్న మరియ దగ్గరికి గబ్రియేలను దూత ఇంట్లో ఉండి ఉండొచ్చు ఆమెకి, అందుకని లోపలికి వచ్చని చూస్తున్నాం. 26వ వచనంలో ఇలా పలికాడు, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ దూత వచ్చి మరియకు ఆమెతో మాట్లాడిన మాట ఏంటంటే, దయాప్రాప్తురాల, నీకు మంచిది, శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాడు. ఈ మాట చెప్పంగానే ఆమె చాలా తొందరపాటు వచ్చింది. మేబీ మొట్టమొదటిసారిగా ఆమె జీవితంలో ఒక దూత మాట్లాడటము విని ఉండవచ్చు. సడన్గా అది జరిగి ఉంటుంది. ఎందుకంటే ఆమె ఊహించి ఉండదు. ఈ సమయంలో దేవదూత వచ్చి నాతో మాట్లాడతాడని ఊహించడు. ఎందుకంటే తొందరపాటు వచ్చింది. అందుకని బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏంటో అని ఆలోచిస్తూ ఉంది. అంటే చాలా తక్కువ సమయం ఉంటుంది. దూత చెప్పటం వెంటనే ఆమెకు ఆలోచన మొదలైంది, ఏంటబ్బా ఈ శుభవచనం అని. దూత ఇలా చెప్పాడు, మరియా, భయపడకుము. 29-30 వచనాలు కలిపి, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని చెప్పాడు. యేసు ప్రభువారి గురించి కూడా 32వ వచనం నుంచి 33 వచనాలు కూడా చెప్పాడు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని దేవుడు కుమారుడు అని పడతాడు. అంటే నీకు పుట్టబోయే బిడ్డ. ప్రభు అయిన దేవుడు
ఆయన తండ్రి అయిన యేసుప్రభు వారు దావీదు వంశంలోకి నుంచి వస్తున్నాడు. దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండుదని ఆమెతో చెప్పాడు. ఆమె రెస్పాండ్ అవుతూ ఉంది 34 వచనంలో, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా, ఆమెకు డౌట్ వచ్చింది. నేను పురుషుణ్ణి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, నాకు ఇది ఎట్లా జరుగుతుంది అని దూతతో అన్నప్పుడు దూత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 35 పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడునని ఆమెకు వచ్చిన డౌట్కి ఆన్సర్ చెప్తున్నాడు. దూత ఇంకో సిచ్యువేషన్ కూడా చెప్పాడు. 36 వచనంలో, నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. నీ బంధువురాలు ఎలిజబెత్ ఆమె పేరు, ఆమె కూడా వృద్ధాప్యంలో గర్భాన్ని ధరించి ఉన్నది. ఆమెకి ఇప్పుడు 6వ నెల అని చెప్పాడు. చెప్పి 37వ వచనంలో, దేవుడు చెప్పిన ఏ మాట కూడా జరగకుండా ఉండదు, నిరర్ధకము కానేరదు అని దేవుని దూత చెప్తే మరియ ఇలా రెస్పాండ్ అయింది. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంది. ఈ సిచ్యువేషన్లో మరియ ఆ మాట విన్నప్పుడు ఆమెకున్న సిచ్యువేషన్ ఒకసారి మనం పరిస్థితి ఆలోచన చేస్తే, ఆమెకి మ్యారేజ్ అవ్వలేదు. కన్యకతో దేవదూత చెప్తున్నాడు, నీకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నీకు పుడతాడని. నీవు దేవుని వల్ల కృప పొందావు, దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఇవన్నీ మంచి మాటలే, చాలా చాలా మంచి మాటలు, చాలా ఎంకరేజింగ్ మాటలు. దేవుడు నీకు తోడే ఉన్నాడమ్మా, బానుంది. నువ్వు దేవుని వల్ల కృప పొందావు, బానుంది. కానీ మ్యారేజ్ అవ్వకుండా బిడ్డ పుట్టినప్పుడు సమాజంలో వచ్చే పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అది ఆమెకున్న సిచ్యువేషన్. అంటే సమాజంలో వేరే వాళ్ళు అర్థం చేసుకోపోవచ్చు. ఆమె సిచ్యువేషన్లో మనం ఉంటే ఆమెకున్న సమస్య ఏంటంటే, యాంగ్జైటీ ఏంటంటే, దీన్ని నేనున్న ప్లేస్లో ఉన్న ప్రజలు అసలు అర్థం చేసుకుంటారా? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అది కన్యక గర్భవతి అవ్వటం జరగలేదు. ఇంకొకటి, ఆమెకి డౌట్ వచ్చింది కానీ పురుషుని ఎరుగున దాన్ని నాకు ఎట్లా జరుగుతుందని చివరికి ఈల్డ్ అయిపోయింది. అంటే దేవుని మాటకి ఒప్పుకుంది, అంటే అంగీకరించింది. దేవుడు ఏది చేస్తే అది నాకు జరగని అని. మనకి ఈ విషయాన్ని చూస్తే మనకి మరీకి ఉన్న దేవుని పట్ల విశ్వాసం తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రపంచంలో అప్పటి వరకు జరగని దానిని కూడా ఆమె నమ్మి యాక్సెప్ట్ చేసేసింది. ఫస్ట్ కొంచెం క్లారిఫికేషన్ కోసం ఎట్లా ఇది జరుగుద్ది అని అడిగింది, కానీ చివరికి దేవుని మాట చొప్పున నాకు జరుగునుగాక అనేసింది. అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం ప్రజలు తనను సరిగా అర్థం చేసుకోకుండా ఈమె వ్యభిచారం చేసింది అని అనుకుంటే ఆమెను చంపేయచ్చు. ఎందుకంటే అందరూ అర్థం చేసుకోరు కదా. అంటే ఇది అంగీకరిస్తానికి మరియకి ప్రాణాపాయం కూడా ఒక విషయంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏంటంటే చాలా తెలిస్తే చంపేయండి అని ధర్మశాస్త్రం చెప్తా ఉంది. ఎందుకంటే పట్టణాలు అర్థం చేసుకోకుండా అలాంటి పరిస్థితుల్లో ఆమె దేవుని యొక్క మాటకి ఓకే అని చెప్పింది. ఆ మాటకి ఓకే చెప్తానికి ఆమెకి చాలా తక్కువ మనసు ఉండాలి, చాలా తక్కువ ఉండాలి. ఆమె ఉన్న పరిస్థితుల్లో నాకు ప్రదానం చేయబడ్డానే, ఇప్పుడు ప్రదానం చేయబడిన ఆయనకి ఈ మాట తెలిస్తే, నేనంటే దేవదూతని నాకు చెప్పాడు కాబట్టి నా వాటికి తెలుస్తుంది. ప్రదానము చేయబడిన కాబోయే భర్తకి ఈ మాట చెప్తే అసలు చెప్తానికి ధైర్యం ఉంటుందా? అలాంటి పరిస్థితి ఆమె. సో ఎలాంటి పరిస్థితి అంటే,
సమాజం చంపొచ్చు. తప్పుగా అర్థం చేసుకొని వ్యభిచారంతో కన్నావు బయటిది అండి. ఎందుకంటే తన భర్త కూడా సమాజానికి అలాగుని చెప్పి చంపించవచ్చు. సో రేపు ఏం జరుగుద్దో అనే దాంట్లో చాలా యాంగ్జైటీ ఉంది. ఈ మాటని యాక్సెప్ట్ చేస్తే రేపేం జరుగుతుంది అనే దాంట్లో చాలా డిఫరెంట్ పరిస్థితి. అయినా కానీ ఆమెకున్న భక్తి జీవితం ఎలా ఉందంటే సబ్మిట్ అయిపోయింది. ప్రభువు దాసురాలను ప్రభువు నాకు ఎట్లా చెప్తే నా జీవితంలో అలా జరుగును కాక. దేవదూతలు చెప్పిన మాటలు బాగానే ఉన్నాయి, మా దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్థం కాదు అని చెప్పాడు. ఎంకరేజింగ్గానే ఉంది. ప్రభు వలన నువ్వు కృప పొందావు, దేవుడు నీకు తోడే ఉన్నాడు, నీవు దేవుని కుమారుణ్ణే కనబోతున్నావు. చాలా బ్యూటిఫుల్, చాలా బాగుంది. దేవుని కుమారుని కనటం అంటే మామూలుగా చాలా మంచి మాట, శుభం కలిగిన మాట. బట్ పరిస్థితి చూస్తే కన్యకగా కనటం అనేది తనకి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే సమాజం డిఫరెంట్గా అర్థం చేసుకోవచ్చు, అపార్థం చేసుకోవచ్చు. ఆ అపార్థానికి చిన్న శిక్ష కూడా కాదు, మరణ శిక్ష ఉంది. అంటే బాగా చెడ్డ పేరు వస్తుంది, చివరకు చంపచ్చు కూడా. ఫస్ట్ చెడ్డ పేరు రావచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకి ఒక ఎంకరేజింగ్ కూడా దేవదూత చెప్పాడు. నీ బంధువురాలు ఉంది ఎలిజబెత్, ఆమె కూడా ముసలితనంలో 6వ నెలలతో ఉంది అనగానే కొంచెం ఆమెకి ఎంకరేజ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మేబీ తనని అర్థం చేసుకోగలిగినది ఆమె అవ్వచ్చు. సో ఈ విషయాలు జరిగిన తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయంలో దేవుడు ఎలా సహాయం చేస్తా వచ్చాడో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆమెకి వెంటనే ఆలోచన వచ్చింది, నేను పరిగెత్తి నా బంధువురాలు ఉండే ఇంటికి వెళ్ళిపోతాను. ఎందుకంటే గబ్రియల్ దూత ఆమెతో కూడా మాట్లాడాడు అని తెలుస్తుంది. 6వ మాసం అని చెప్పాడు కాబట్టి నేను వెళ్ళి చూస్తాను అని 39వ వచనంలో ఆమెన్న ఊరికి కొండ మీద ఉంటుందా ఆ ఊరు, తొందరగా వెళ్ళిపోయింది. ఎలిజబెత్ భర్త పేరు జకర్య. 40వ వచనంలో మనకు చూస్తున్నాం, ఎలిజబెత్కు వందనం చేసిన మరియా. ఎలిజబెత్ యొక్క ఇంటికి వెళ్ళిన తర్వాత వందనం వచ్చిన వినంగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న జాన్ ద బాప్టిస్ట్ చిన్నప్పుడు గంతులు వేసాడని ఉంది 41వ వచనం. ఇప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండి మొట్టమొదటగా మరియను చక్కగా అర్థం చేసుకున్నది. ఒక వ్యక్తి కావాలి మన జీవితంలో, ఎవరు అర్థం చేసుకోకపోతే చాలా ట్రబుల్గా ఉంటుంది. దేవుడు ఏంటంటే మరియకి ఎలా సహాయం చేస్తాడంటే ఆమెను చక్కగా పాజిటివ్గా అర్థం చేసుకునే ఒక వ్యక్తిని ఇచ్చాడు ఎలిజబెత్. ఆమె ఏమంటుందంటే ఎంకరేజ్ చేస్తుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. 42 నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి అంటుంది ఆమెని. మళ్ళా గంతులు వేశాడని 44వ వచనంలో జాన్ ద బాప్టిస్ట్ గురించి రాయబడి ఉంది, గర్భములోని శిశువు. 45వ వచనంలో ఒక మంచి మాట పలికింది, మరియకి ఎంకరేజింగ్గా ఉండే మాట. ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గనుక. మళ్ళీ ఎంకరేజ్మెంట్. అసలు ఎంత యాంగ్జైటీ, ప్రపంచంలో ఇంతవరకు అప్పటి వరకు జరగలేదు అది. దాంట్లో దేవుడు ఎలా బలపరుస్తున్నాడంటే మరియని తన బంధువురాలతో ఈ మాట పలికించాడు, పరిశుద్ధాత్మతో ఆమె నింపబట్టం వల్ల బంధువురాలు. 45లో ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును. క్లారిటీగా మళ్ళొకసారి దేవుడు చెప్పింది జరుగుద్ది గనుక ఆమెను ధన్యురాలు అని ఎంకరేజ్ చేస్తుంది. సో మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అంటే మనం బ్లెస్ అయ్యే పరిస్థితులు చాలా కన్ఫ్యూజన్గా ఉందనుకో, ఏంటబ్బా ఈ పరిస్థితి ఏంది, మళ్ళీ పరిస్థితి చూస్తుంటే ఎట్లా ఏంటి, కానీ దేవుడు మాట ఇచ్చాడే,
అనే కొన్నిసార్లు మనకి కన్‌ఫ్యూజన్‌గా ఉంటే, మరియని ఎట్లయితే పీపుల్ ద్వారా, ఆమె ద్వారా ఎంకరేజ్ చేపిచ్చాడో మన జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా అది మనిషి ద్వారా అవ్వచ్చు, సిట్యుయేషన్ ద్వారా అవ్వచ్చు, ఎలా అయినా గానీ ఎంకరేజ్ చేపిస్తాడు. ఎందుకంటే మాట ఇచ్చింది ఆయనే, ఆయనే నెరవేరుస్తాడు. ఒక మాట యెషయా గ్రంథంలో హిజ్కియా స్వస్థపరచబడిన తరువాత ఆయన రాసుకున్న స్తుతిలో 38:15లో ఇలా చెప్తున్నాడు దేవుని గురించి. నేనేమంటాను, నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను అని ఉంది. సో దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడనంటే నువ్వు దాన్ని నమ్మితే మరి ఇలాగ ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఆఫ్‌కోర్స్ నీకు ఆ పరిస్థితి అన్ని వేళలా కూడా నువ్వు అనుకున్నట్టు ఉండదు. ఇది ఎట్లా జరుగుతది? కొన్నిసార్లు ఆ యాంగ్జైటీ కూడా ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో నువ్వుంటే, నేనుంటే గమనించాల్సింది ఏందంటే ఆయన మాట ఇచ్చాడు. హిజ్కియా జీవితంలో కూడా జబ్బు నయమవుద్ది, 15 సంవత్సరాలు బతుకుతావు అంటే నయమైపోయింది. ఆయనేమన్నా చనిపోతాను అనుకున్నాడు. అయిపోయింది నా బతుకు అనుకుంటున్నాడు. సూచన కూడా అడిగాడు యెషయాని. ఏంటి నేను బతుకుతానంటానికి సూచన ఏందంటే సూచన కూడా చెప్పాడు. ఆ తర్వాత బాగైన తర్వాత రాసుకుంటున్నాడు. మాట ఆయనే ఇచ్చాడు. నేనేం చేస్తాను ఇంకా? ఆయనే నెరవేర్చాడని చెప్తున్నాడు. సో హిజ్కియాకు కూడా ఆ మరణకరమైన రోగంలో నుంచి బయటపడతానా అనే డౌటు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అలాంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్. దేవుడు చెప్పాడు, "నువ్వు ఇంకో 15 సంవత్సరాలు బతుకుతావయ్యా" అన్నాడు. కొన్ని రోజుల్లోనే రెస్పాన్స్ వచ్చేసింది. హీల్ అయిపోయాడు. ఆయన అంటున్నాడు, ఆయన మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. సో మరి జీవితంలో ఏం జరుగుతుందంటే, దేవుడు మాట ఇచ్చాడు. వెరీ బ్లెస్సింగ్. దేవుని కుమారుడికి తల్లి అవ్వటం అంటే చాలా బ్లెస్సింగ్. బట్ దాంట్లో యాంగ్జైటీ ఉంది. ఏందంటే నన్ను అపార్థం చేసుకుంటారేమో, ఆమె ఉన్న పరిస్థితిలో మనల్ని పెట్టుకుంటే అదంత ఈజీ కాదు. అపార్థం చేసుకోవడంతో అయిపోదేమో, చంపేస్తే అది ఇంతవాటికి ఇది జరగలేదే, ఎలా జరుగుతుంది అనే థాట్స్ వచ్చే అవకాశం ఉంది. అలాంటి సిచ్యువేషన్‌లో ఆమె సబ్మిట్ అయిపోయింది. అలా సబ్మిట్ అవుతానికి మనకి చాలా తక్కువ మనసు ఉండాలి, దీన మనసు. సో ఇప్పుడు ఆమెను ఎలా బలపరుస్తున్నాడంటే, బంధువు దగ్గరికి వెళ్తే ఆమె అంటుంది మళ్ళా, నా ప్రభువు తల్లి వచ్చిందని. యాక్చువల్లీ ఈమె అలా ఏం పరిచయం చేసుకోవాలి. ప్రభువు తల్లి నా దగ్గరికి వచ్చిందని తన బంధువు దేవుని ఆత్మతో మాట్లాడుతుంది. ప్రభువు ఆమెకి చెప్పిన మాటలు సిద్ధిస్తాయని కూడా చెప్తా ఉంది. ఈ మాటలు విన్నప్పుడు మరీకి మంచి స్ట్రెంగ్త్ వచ్చి ఉంటుంది, జరుగుతుంది అని. ఆమెను ధన్యురాలు అని కూడా పొగుడుతుంది. ఎలిజబెత్ మరియని ధన్యురాలు నువ్వు అని పొగుడుతూ ఉన్నప్పుడు మరియ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని గణపరిచినట్టు చూస్తున్నాం. నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. 46 తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను ఆయన. దేవుని యందు ఆమె ఆనందిస్తూ ఉంది. 48 నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఇది మొదలుకొని నన్ను అన్ని తరాల వాళ్ళు కూడా ధన్యురాలు అంటారు అని ఎంకరేజ్ అయిపోయింది ఆమె కూడా, జరుగుతుందని. ఆ తర్వాత ఇప్పుడు రియాలిటీకి వస్తుంది ఆమె. ఎందుకంటే వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. బంధువు ఎంకరేజ్ చేసింది, ఇక ఊరికి వెళ్ళాలిగా, అక్కడితో అయిపోదుగా జీవితం. మళ్ళా ఆ బంధువు ఊరు నుంచి సొంత ఊరు వెళ్ళాల. వెళ్ళిన తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ మనకి మత్తయి సువార్తలో మత్తయి రాస్తున్నాడు. మొదటి అధ్యాయము 18వ వచనంలో యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇప్పుడు ఇంటికి వచ్చేసింది. తను పెళ్లి చేసుకోపోయే ఆయన దగ్గర కూడా వచ్చేసింది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆయనకి తెలిసింది. ఎందుకంటే తెలియకుండా ఉండదు కదా.
చెప్పేసి ఉంటుంది, నీకు ఒక మాట చెప్పాలా, నాకు దేవదూత కనపడ్డాడు, ఇలా జరిగింది అని చెప్పినప్పుడు నెమ్మదిగా ఆ చెప్పేటప్పుడు చాలా యాంగ్జైటీ ఉంటుంది. ఆ సత్యం చెప్పాలని అంటే మనల్ని అక్కడ పెట్టుకుంటే చాలా కన్‌ఫ్యూషన్‌గా ఉంటది. చెప్తే ఏం చేస్తాడో? చెప్తే ఏం చేస్తాడో? ఖచ్చితంగా ఉంటది. కానీ దేవుడు ఎట్లా సహాయం చేస్తున్నాడంటే, ఆయన చాలా మంచి విధానంలో రెస్పాండ్ అయ్యాడు. ఎలా రెస్పాండ్ అయ్యాడంటే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, ఆమెను అవమానపరచనొల్లక. ఇది దేవుడే యోసేపుతో ఆ హృదయాన్ని అలా మార్చేశాడు. యాక్చువల్‌గా అక్కడైతే పరిచేయొచ్చు. మొత్తం అందరికి జెప్పి. ఎందుకు యోసేపు పేరెంట్స్ ఉంటారు. ఏంటిది? అందరికి చెప్పి కూడా ఆమెను అవమానపరచొచ్చు. అయితే దేవుడు యోసేపుతో ఎలా చేస్తున్నాడంటే, మాట్లాడుతున్నాడంటే, మరియకిచ్చిన మాట నెరవేర్చడానికి, ఆమె సత్యంగా ఉన్నదున్నట్లు చెప్పిన దానికి, ఆయన మంచిగా రెస్పాండ్ అయ్యాడు. అవమానపరచనోళ్ళక ఆమెని నేను చేసుకోనులే అనుకుంటున్నాడు. ఎందుకు ఈమెతో ఎందుకులే, ఆమె మళ్ళా చంపేస్తారేమో, మనం చెప్పామంటే ఎందుకు ఆమెని, ఏం జరిగిందో ఏం తెలీదు గానీ, నా వాటికి నేను చేసుకోలేనులే అని అనుకుంటున్నాడు. సమాజంలో అందరి ముందు పెట్టాలని అనుకోవట్లా. ఎందుకులే ఆమెకి ఏం జరిగిందో దేవుడే చూసుకుంటాడు. అలాంటి హార్ట్‌తో ఎళ్తున్నాడు. ఆయనకి ఒక కల వచ్చింది. ఆలోచిస్తా పనుకున్నాడు. కల్లో ప్రభువు చెప్తున్నారు, ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై 20వ వచనం, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడద్దు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని దేవుడు యోసేపుతో మాట్లాడుతూ ఆ పరిస్థితిని సెటరేట్ చేస్తున్నాడు. ఇది అసలు జరుగుతుందో మామూలుగా? ఆమెకి ఎంత యాంగ్జైటీగా ఉంటుంది. కాబోయే భర్తకి ఈ మాట చెప్తే వెంటనే కొట్టేస్తాడని ఉంటుంది. ఒక యాంగ్జైటీ ఉండొచ్చు. బజార్‌లో అందరికి చెప్పేస్తాడు అని ఉంటుంది. అది ఉండొచ్చు. నన్ను చేసుకోడు అని కూడా ఉండొచ్చు. సో వీటన్నిటి పరిస్థితుల్లో దేవుడు మరకిచ్చిన మాటని ఎలా నెమ్మదిగా నెరవేరుస్తూ ఉన్నాడంటే, ఆయన ఎందుకు ఈమెను అవమానపరిచేది అని అనుకుంటూ, చేసుకోకపోతే సరిపోద్దిలే, మనకెందుకులే ఎవరితో చెప్పకుండా అనుకున్న సమయంలో, మళ్ళా ఆయనకి దేవుడు దేవదూత ద్వారా స్వప్నంలో యోసేపు కనిపించి, భయపడదు, ఆమె చేసుకుంటానికి ఏమీ ఇబ్బంది పడబాక, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది. పుట్టబోయే కొడుక్కి యేసు అని పేరు పెడతావు. ఎందుకంటే ఆయన తన ప్రజల్ని పాపాల నుంచి రక్షిస్తాడు అని చెప్తుంటే ఇప్పుడు ఆయనకి చాలా ధైర్యం వచ్చేసింది. ఇక అప్పటి నుంచి యోసేపుకి డౌట్ లేదు. సో మన జీవితంలో కూడా దేవుడిచ్చిన మాట, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి, ఏంటబ్బా వాగ్దానం ఏంది, నా పరిస్థితి ఏంటి, ఇదంతా జరుగుద్దా అనే యాంగ్జైటీ పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉంటే, మాట ఇచ్చాడు, ఆయనే నెరవేరుస్తాడు. హిజ్కియా చెప్పాడు. సో మనకి అది ఎలా జరుగుతుందో కూడా దేవుడు మనుషుల ద్వారా కానీ, ఆ వచ్చే పరిస్థితుల ద్వారా కానీ నీకు తెలియజేస్తూ ఉంటాడు. అంటే బలపరుస్తూ ఉంటాడు. స్టెప్ బై స్టెప్. మనం ఎలా ఉండాలంటే, కొన్నిసార్లు యాంగ్జైటీస్ వస్తూ ఉంటాయి. వచ్చినా కూడా సత్యంతో. మరి ఎలా అయితే, అయ్యా ఇది జరిగింది ఇట్లా. సో ఆ సిచ్యువేషన్లో మరియకి అమ్మో చెప్తే ఈయన కొట్టేసేస్తాడు, ఏం చేస్తాడు అని భయం ఉండొచ్చు. ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన లైఫ్ కూడా మ్యారేజ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అది. ఆయన కూడా ముద్ర పడిపోద్ది. ఏంటి నీకు అదేదో తప్పిపోయిందంట మొదటి అని ఎన్నెన్నో మాటలు వస్తాయి, రావచ్చు. కానీ దేవుడు ఎలా సెట్ చేశాడంటే, ఫస్ట్ కన్యక గర్భవతి అవటం ఏంటి అనే డౌట్ని తన బంధువురాలైన ఎలిజబెత్ ద్వారా, నీకు ప్రభు చెప్పింది నమ్ముద్ది, నువ్వు ప్రభు తల్లివి, నా ప్రభు తల్లి, ఆమె పరిశుద్ధాత్మతో నిండి పలికింది, నువ్వు ధన్యురాలవి, స్త్రీలలో ఆశీర్వదించబడిన దానివి అని ఆమె ఎంకరేజ్గా మాట్లాడింది. అక్కడితో అవలా.
ఆమె సొంత ఊరు వెళ్ళిన తర్వాత కాబోయే భర్త కూడా అవమానపరచకూడదు అనే భావాన్ని దేవుడు కల్పించాడు. ఎందుకంటే ఒక్కరికి వేరే వాళ్ళకి చెప్పినా కూడా ఆ మాట మేబీ అర్థం చేసుకోకపోవచ్చు. అందుకని ఆయన ఈమెను అవమానపరచకూడదు ఫస్ట్. నెమ్మదిగా ఎట్లా దీన్ని మనం తెంచేసుకోవాలనుకుంటుంటే అది కూడా జరగకుండా దేవుడు దేవదూత ద్వారా ఆయనతో మాట్లాడటం వలన భయపడక యోసేపు మరియను చేర్చుకో, ఆమె పరిశుద్ధ ఆత్మ వల్ల గర్భవతి అయింది అనే మాట వలన మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే మరియ ఎలా బ్లెస్ అయిందంటే ఆమె పేరు తరతరాలుగా ఎక్కడ పట్టిన యేసుప్రభు వారు పేరు చెప్తున్నప్పుడల్లా మరియ పేరు లేకుండా లేదు. అంత బ్లెస్ అయిపోయింది ఆమె. ఎలా బ్లెస్ అయిందంటే చాలా దీనత్వంతో ప్రభువుని సేవిస్తా ముందు నుంచి ఆ వాగ్దానం దేవదూత కనపడక మునిపే ఆమె తన భక్తిలో వెళ్తూ ఉంది. మాట వచ్చింది, చాలా కఠినమైన కష్టతరమైన మాట అయినా కానీ ఆమె ప్రభువు నాకు ఇచ్చిన మాట నా జీవితంలో నెరవేరును గాక సింపుల్గా అనుకుంది. సో దేవుడు ఆమె జీవితంలో పీపుల్ ద్వారా ఎంకరేజ్ చేయించి తన భర్త కూడా అర్థం చేసుకునేట్టుగా చేసి చివరికి దేవుని యొక్క కుమారునికి ఆమె తల్లి అయింది. ప్రపంచంలో ఎవరికీ దక్కని ఆ ధన్యత మరి ఇంకొక్కరికి దక్కింది. మనకు దేవుడు ఏదన్నా వాగ్దానం ఇస్తే కొన్నిసార్లు వచ్చే పరిస్థితుల్లో ఏంటబ్బా ఇదేమన్నా జరుగుతుందా, ఇదేమన్నా అయ్యేదా అనే పరిస్థితులు వస్తూ ఉంటే మనం వెనకంజి వేయకుండా జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుతుంది. మనం దీనత్వంతో సబ్మిట్ చేసుకుంటే ప్రభు నాకు మేలు చేస్తాడు అని మనం ముందుకెళ్తే దేవుడు అనేకమైన సూచక్రియల ద్వారా ఇది ఇట్లా జరుగుతుంది మనకి ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.